మీరు హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా కదా అది. అవునవును. ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తుండటం పట్ల మీ అసలు స్పందన ఏంటి అసలు? అదేమో ఇది తెలియకుండా జరిగింది. కన్నడలో కూడా నేను ఈ యూఐ అని ఒక ఫిలిం చేస్తూ ఉన్నాను. దానికి మ్యూజిక్ కోసం బుడాపెస్ట్కి వెళ్ళాను, హంగేరీ. ఓకే. అది ఫిక్స్ అయ్యింది నాకు వన్ వీక్ ప్రోగ్రాము. ఆ టైంలో ఏదో ఒక సోషల్ మీడియాలో వచ్చింది రిలీజ్ అని. నేను ఏంటిది నిజమా అని నాకు షాక్ అయింది. ఎవరో ఫ్యాన్స్ ఏమో చేసి ఉంటారు అనుకోండి. తర్వాత చూస్తే ఆ వాళ్ళు ట్రై చేశారంటున్నా, నేను దొరకలేదంట. తర్వాత మీట్ చేశారు, చేస్తున్నాము అని. ఓకే. అయ్యో మీరు ముందే చెప్పింటే అట్లీస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది చేయాల్సింది కదా అని. లేదు సార్, అలాగే ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు, నా దగ్గర రెడీ ఉంది, నేను చాలా టైం నుంచి ట్రై చేస్తూ ఉన్నాను, ఇప్పుడు రిలీజ్ చేసేస్తాను. ఓకే ఇంకేంటి అని నేను ఇలాగే ఒక 3-4 ప్రెస్లో మాట్లాడాను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక 10-15 థియేటర్లో వేస్తామని. బట్ అది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక 200 థియేటర్స్లో అందరూ అడిగి రిలీజ్ చేశారు. ఒక 3 వీక్స్ ఆడింది అక్కడ. ఒక చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది. వాళ్ళు థ్రిల్ అయ్యి ఇప్పుడు తెలుగులో కూడా చేయాలి అంటే ఇక్కడ కూడా చాలామంది మెసేజ్ పెడతా ఉంటారు, ఎప్పుడు రిలీజ్ చేయండి తెలుగు ఉపేంద్ర చేయండి అని. నాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎలా ఇప్పుడు ఆఫ్టర్ 25 years తర్వాత ఎలా రిసీవ్ చేస్తారు అని. నిన్ననే థియేటర్ ముందు ఒక పెద్ద కటౌట్ పెట్టారు మీది, నేను నిన్న చూశాను. అదే అంటే జనరల్గా మామూలు సినిమాలు రిలీజ్ చేసేటప్పుడే, అవును, అంటే మీకు ఈ మధ్య కాలంలో తెలుగులో అంత ఇది లేదు, ఓపెన్ గా చెప్పుకోవాలి, గ్యాప్ వచ్చింది. స్టార్ హీరోల సినిమాలకి తప్ప అలా కటౌట్లు పెట్టడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అవును. సో ఈ సినిమాకి సడన్గా ఒక పెద్ద కటౌట్ సుదర్శన్ థియేటర్ ముందు పెట్టారు నిన్న. ఓకే ఓకే. అలాగే మిగతా అన్ని చోట్ల కూడా అంటే అంత భారీ లెవెల్లో చేస్తున్నారు, అంత ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అది ఆయన డిస్ట్రిబ్యూటర్స్కి చేస్తూ ఉండే వాళ్ళకి థ్యాంక్ యూ. బట్ అదేంటో ఇప్పుడు నేను చాలా ఫిలిం చేశాను, నేను తెలుగులో చేశాను, కన్నడలో చేశాను. బట్ అదేంటో ఉపేంద్రకి అప్పటి నుంచి ఒక కల్ట్ ఫాలోయింగ్ అంటారు కదా, అలా ఉంది అది. ఎప్పుడు నేను అక్కడ ఉంటేనే కూడా నాకు తెలుగు చాలా ఇక్కడి నుంచి మెసేజెస్ ఇది వస్తాం. ట్విట్టర్లో ఏదో ఒకటి పెడితే, ఏదో ఒక ఇన్స్టాలో పెడితే చాలా వాళ్ళందరూ అడిగేది ఒకటే, ఏ ఫిలిం రిలీజ్ చేయండి, మనకు చూడాలి థియేటర్లో, ఉపేంద్ర చేయండి అని. చూస్తాం. అందుకే ఈ జనరేషన్ యూత్స్కి ఎలా ఉంటుంది ఆ ఫిలము, అప్పుడే చెప్పేవాళ్ళే అది అహెడ్ ఆఫ్ టైమ్ అని. చూస్తాం ఈ టైంలో ఎలా ఉంటుందని అని.